టెండర్ నిబంధనలు లేదంటే గ్లోబల్ టెండర్స్ పిలిచాము, ఇన్వైట్ చేశాము అని చెప్పుకున్నప్పుడు వాటికి కొన్ని మినిమమ్ క్వాలిఫికేషన్స్ లేదంటే మనము మాత్రమే తయారు చేసుకొని ఒక సంస్థ కోసం లేదంటే ఒక ఉత్పత్తి కోసం ప్రాజెక్టు కోసం కొన్ని నిబంధనలు ఉంటాయి ఆ టెండర్లో. దాని ప్రకారం ఏంటంటే వచ్చిన వాటిలో లోయెస్ట్ బిడ్డర్ అంటే L1 అంటారు, లోయెస్ట్ బిడ్డర్. దాని తర్వాత L2 అంటే అతనికన్నా కొద్దిగా రేటు ఒక పైసా ఎక్కువ పెట్టినా కూడా లోయెస్ట్ బిడ్డర్ కన్నా తర్వాత ఉన్న వాళ్ళు ఎవరు ఇట్లా చూసి టెండర్లు ఇస్తూ ఉంటారు. ఈ త్రిబుల్-P విధానంలో మెడికల్ కాలేజీల నిర్వహణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదోనికి పిలిచిన వాటిలో ఆ రాజేంద్ర కుమార్ షానో ఇంకొక వ్యక్తి ఎవరో ఒకళ్ళు వేస్తే మరి ఒకళ్ళే వచ్చారు కదా, బిడ్స్ క్యాన్సిల్ చేయాలి కదా అంటే మరి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు లేదు అన్నీ పట్టించుకుంటే అట్లా ఒక్కడితోనే వెళ్తామంటారు. అది చట్ట విరుద్ధం. మినిమం ఒక 50 లక్షలు దాటిన ప్రతి ఏ పనికైనా సరే టెండర్లు పిలవాలనేది ఒక రూల్. అలాంటిది ఇది కొన్ని కోట్లతో కూడుకున్నటువంటి త్రిబుల్-P కావడంతో మెడికల్ కాలేజీలకు సంబంధించి టెండర్లు పిలిచినప్పుడు కన్సార్టియంలకు కూడా ఓకే చెప్పారు. 2 సంస్థలు కలిపి అయినా వేసుకోవచ్చు అంటే లేదు, ప్రీ బిడ్ మీటింగ్లో బిడ్డర్లు వేసిన వాళ్ళు లేదండి 2-3 సంస్థలు అయినా మేము కలిసి వస్తాము అంటే దానికి కూడా ఓకే చెప్పారన్న. అయినా కూడా రాలేదు. మరి ఒక టెండరే దాఖలైనప్పుడు ఆ ఒక టెండర్దారుడికి ఎలా ఇస్తారు? అది ఎవ్వరు. ఒకవేళ ఆ అంశం మీద కనుక కోర్టుకు వెళ్తే వీళ్ళు కనుక ఇలా సింగిల్ బిడ్డర్కే మేము ఇచ్చేస్తాం, ఒకే బిడ్ దాఖలైందో వాళ్ళకే ఇస్తామంటే క్యాన్సిల్ చేస్తుంది, కోర్టే క్యాన్సిల్ చేస్తుంది. అందులో ఎటువంటి సందేహం అక్కర్లా. ఈ లోపున అదేదో ఆయన బెదిరించాడు కాబట్టి అని ఎవరు అనుకోవట్లేదు. వీళ్ళు కావాలని ఆయనకు అంత సీన్ లేదు, ఆయన బెదిరిస్తే ఎందుకు పోతారు, ఆదోని అనేది వెనకబడిన ప్రాంతం అది ఇది అనేది బిల్డప్లు ఇస్తున్నారు. ఆయనకు సీన్ ఉందో లేదో తెలియదు కానీ జనంలోకి వెళ్ళింది అనేది మాత్రం వాస్తవం. ఏది జగన్మోహన్ రెడ్డి వద్దంటున్నాడు, ప్రజలు కూడా చాలామంది వ్యతిరేకంగా ఉన్నారనేది వాస్తవం. వాళ్ళెవరు తొడలు కొట్టుకోవట్లా, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరు మేము బెదిరించేసరికి ఆగిపోయారు అది ఇదని. మరి మిగిలిన కాలేజీలకు ఎందుకు రాలా? ఆదోని అంటే వెనకబడిన ప్రాంతం రా, జగన్మోహన్ రెడ్డికి భయపడే కాదు అని ఎవడో మేధావి చెబుతున్నాడు. సరే మరి మిగిలిన ప్రాంతాలకు ఎందుకు రాలేదు? లాజిక్లెస్గా మాట్లాడకండి. అలానే గౌరవనీయమైన మంత్రి గారు ఈ విషయం తెలుసుకోవాలి. అంటే అవగాహన లేకనో లేకపోతే అవతల అడిగేవాడికి ఓర్క ప్రశ్నకి సమాధానమే కదా అని చెప్పేసి కానీ ఆయన ఉడత ఊపులకి ఆయన తాటాకి చెప్పులకి ఎవడు బెదరడంటే బెదరకపోవచ్చు. మరి ఎందుకు రావట్లేదు? ఆదోని సంగతి పక్కన పెట్టండి, పులివెందుల, మార్కాపురం వగేరా కాలేజీలకు పిలిస్తే ఎందుకు రాలేదు? సరే పులివెందులకు పిలవలేదని ఒకడు లేస్తాడండి, లేదంటే మార్కాపురంకి పిలవలేదన్నా అని ఇంకొకళ్ళు లేస్తాడు. 4 కాలేజీలకైతే పిలిచినట్టు తెలుసు కదా, మరి వాటికి ఎందుకు వెళ్ళలేదు? వ్యక్తిగతంగా కూడా ఫోన్ చేసి బెదిరించాడని మాకు తెలుస్తుంది అని ఏది కిమ్స్ వాళ్ళు వేశారు అన్న రోజున మాట్లాడిన వ్యక్తి తర్వాత ఏమో మాట మార్చేయటం, ఆయన బెదిరింపులకి ఎవడు బెదరడు అని. త్రిబుల్-Pలో వయబిలిటీ చూసుకొనే వస్తారు అనడానికి ఇదే నిదర్శనం కదా. అంటే లాభం కోసమే వస్తారు అని. లాభమేమీ లేదు వాళ్ళకి, కేవలం వాళ్ళు నిర్వహిస్తారు అని వీళ్ళు ఎలా నమ్మగలుగుతారు? ఇదంతా టెక్నికల్ అంశాలు అయితే కళ్ళ ముందు కనపడేది సింగిల్ బిడ్కి మేము వెళ్తామనడం ఇంకో తప్పిదం. నువ్వు వెళ్ళకపో, వాళ్ళకి ఇవ్వండి ఇవ్వకపోండి, కానీ ఇస్తాము అన్నీ పట్టించుకుంటే అలా అనటం మాత్రం నోరు దాటం. అది క్లియర్, అది అర్థం చేసుకోవాలి. మనం దారిని పోయే దానాలు మాట్లాడటం వేరు, యూట్యూబర్లు మాట్లాడటం వేరు. సెలబ్రిటీలు, మంత్రి హోదాల్లో ఉన్న వాళ్ళు, పొలిటీషియన్లు వీళ్ళు నోరు జారితే ఏమవుతుందంటే డ్యామేజ్ అవుతుంది. గవర్నమెంట్కి ఆయన బాధ్యుడు, వాళ్ళందరి తరఫున మాట్లాడినట్టు ప్రెస్ మీట్లో. గవర్నమెంట్ విధానంగానే అది అనుకుంటే ఈ గవర్నమెంట్ ఎలా వెళ్తుంది సింగిల్ బిడ్తోనే, ఇది కుట్ర అని సాక్షి లాంటి వాళ్ళు ఆరోపిస్తే ఎందుకు ఆరోపించరు? అందుకనే ప్రాతినిధ్యం లేని వాళ్ళు మాట్లాడినా పట్టించుకోరు. మహా అయితే హలో మిస్టర్ డాష్, హూ ఆర్ యూ, ఇన్ వాట్ కెపాసిటీ యు ఆర్ ఆస్కింగ్ అని మనం మాట్లాడతాం. మళ్ళీ మంత్రి మాట్లాడినప్పుడు దానికి శాంటిటీ ఉంటుందా ఉండదా అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి. సత్యకుమార్ గారు బహుశా వెళ్ళరు, ఆ ఒక్కళ్ళకి ఇవ్వరు, మళ్ళీ పిలుస్తారు. కానీ ఈ మధ్యలో ఇలా మాట తోలడం అనేది డ్యామేజ్ చేసే పని.